జగన్ ఓడిపోవటం కూడా ఈవీఎం తేడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. ఇంకా దాని తప్ప 2 రోజు లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం చెప్పట్లా. నీకు 7 పడింది, నాకు 3 పడుతుంది. ఇంకాడి నేను ఆడుతున్నా. మేనైన వాళ్ళు బాగా నా బోడు చెక్కల వాళ్ళని లేదు, చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం తేడే. మోడీ కలిసి ఈవీఎం తొక్కిపారనికారు. 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు. కాదు జగన్ అభిమానం. పాదయాత్ర చేసింది కదా, ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం మాది ఇక్కడ కాదులే, మాది తెలంగాణ. మేము పంజాలు గారు గొల్ల అయిపోయాను. జగన్ నుంచి పంజాలు గారు గొల్ల అయిను. ఎందుకని అంత అభిమానం చూసా. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్నారేంటి? రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని పెట్టిండాయా? ఓట్లు వేశారు జనం వేశారు. నీకు 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. కథం అయిపోయాను. జనాలేం జగన్ గారిని మోసం చేయాల, ఈవీఎంలు మోసం చేసినాయి. అది ఒకటి గ్రహించుకోవాలి ఫస్ట్. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కృష్ణా జిల్లాలో ఒక సీటు కూడా గెలవలేదంటే చెప్పట్లా, ఇదే కారణం ఈవీఎంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుంది. అది పాసిబుల్ అవ్వదు కదా. ఇంత రాష్ట్రం మొత్తం పేపర్తో అవ్వాలంటే అవ్వదు కదా. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మాత్రం వాస్తవం అన్న, చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ మాత్రం చేయలేడని 100కు 100% చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, చంద్రబాబు గెలవడానికి ఒకటే కారణం, మోసం చేసే వాగ్దానాలు. పక్కా మోసం అన్నమాట అది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నాడు, నేను ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చాను, బామ్మ తాతలకి ఇచ్చాను, ఈ ప్రేమ అయిపోయిందని అడుగుతున్నాను. ఈ ప్రేమలన్నీ ఉన్నాయి కాబట్టే ఈ 11 సీట్లతోనైనా 40% ఓటింగ్ వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వచ్చింది జస్ట్ ఒక 6%. వాళ్ళు పెద్ద విజయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే పక్క. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. ఎంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. అదే ఈ సంఘటన ఏంటి అనేది మేమే మర్చిపోలేకపోతున్నాం. అది సార్, ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిలింగ్ అనేది అసలు అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. ఈ ప్రతిపక్షంగా టీడీపీ కూడా దాన్ని సమర్థించింది. పయావుల కేసు దీంట్లో మన అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ రోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈరోజు దాన్ని కాదని చెప్పేసి, కాకపోతే ఆయన ఏ వంక దొరక్క ఏదో అంటారు చూడు, ఆ వంకతో ఏదో ఆయన బొమ్మ ఏదో వేసుకున్నాడు ఆ పాస్బుక్ మీద అని చెప్పేసి దాని ఆ ఒక్క మాట మీద వీళ్ళు కావాలని పబ్లిసిటీ చేసి ఇది చేశారు తప్ప అది కూడా పెద్ద ఇదేం కాదు. దాన్ని కాదని వేయంగానే తీసేయమంటే అప్పుడే ఎవరు మాట్లాడకుండా వ్యతిరేకించకుండా కూర్చున్నారు. చివరిలో ఇప్పుడు వచ్చేసరికి ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఏది ఆ ఓట్లు వాళ్ళు లాభం పొందడం కోసం అని చెప్పేసి అదొకటి బయటపెట్టారు అంతే. అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అయితే వాస్తవంగా ఏంటంటే ఆ బొమ్మ ఎవరు వేసుకోలేదు, ఎందుకు వేసుకున్నారంటారు. గతంలో చంద్రబాబు గారు కూడా చాలా పథకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నారు. అది హామీల మీద సంతకం పెడతాం కదా, అన్నింటినీ జనాలకి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఆ పథకాలన్నీ అవలంబించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకి, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అందరికీ ఆ పథకాలని జనాలు చేరేటట్టు చేశాడు. అది వీళ్ళు కూడా చేసిన రోజు అప్పుడు చిత్తశుద్ధి ఏంటో తెలుసుద్ది. ఆయనకి వేయాల్సిన ఓట్లు ఆయనకి ప్రజలు వేశారు. ప్రజలు మాత్రం ఆయనకి వేయాల్సిన ఓట్లు వేశారు. తర్వాత ఆ భగవంతుడు తెలుసు ఏం జరిగిందో, ఆ భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. అది ఓకే. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ వస్తే బాగుంటుంది అంటున్నారు. అవును, బ్యాలెట్ పేపరే కరెక్ట్. అది బ్యాలెట్ పేపర్ ఏముంది, అదే రాహుల్ గాంధీ కూడా అన్నాడుగా, బ్యాలెట్ పేపర్ చూసుకొని పెట్టుకొని గెలువు నువ్వైనా నేనైనా అని అన్నావు. ఈవీఎంలు అయితే అంతా రిగ్గింగేగా. దొంగ ఓట్లు వేసి గెలిచారు టీడీపీ వాళ్ళు.
ఎందుకంటే అంటే ఏం చేస్తాం, గృహాల్లో దొంగ ఓట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా? అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలి నాని ఓడిపోయాడు అని చెప్పి దొంగ ఓట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు కాదు, ఇవి పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది, ఇంకోసారి పెడితే బాగుండిద్ది చేస్తున్నాం. అది అంటే మరి కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రోడ్లే లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు, అందుకే ఓడిపోయారు. రోడ్లు వేయించారు, ఇజోర్ రోడ్డు సగం పోసంగోల దాకా, ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు, ఇజోర్ దాకా వేపిస్తారండి, ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది అంటే ప్రజల్లో ల్యాండ్ టైట్ యాక్ట్ కూడా పనిచేసింది అంటున్నారు. పనిచేసిందిగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిషికోణం తోవేసి ఇల్లు కట్టారని చెప్పి కొంతమంది అంటున్నారు, కాదు అది ప్రభుత్వ భవన్ అని వైసీపీ అంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు సరాలు వచ్చినాయి, అపార్ట్మెంట్లు కట్టిన జగనం. అది అదే ఇన్ని ఇల్లు కట్టే కొడాలి నాని గారు గుడివాడలో టిట్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అయినా ఓడిపోయారండి. ఓడిపోయారంటే దొంగ ఓట్లు. ఏం చేస్తాం, ప్రైవేట్ బాక్సులు మార్చేసారు, ఏం చేస్తాం, టీడీపీలు మోహన్ చేసేసారు. అది మళ్ళీ యాక్షన్ పెడితే గుడివాడలో నాని, పైన జగనే రావాలి అసలుకి. అది మంత్రి నారాయణ అంటున్నాడు 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాం అంటున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళ రోడ్డు వేసినప్పుడు చూద్దాంలే. కానీ అంటే చంద్రబాబు నాయుడు నేను మారిన చంద్రబాబు నాయుడుగా మీకు కనబడతాను అంటున్నారు. రేపా పరిగెట్టేవారు, మొన్న తరిగొడ్డు వేసుకొని మొనుకున్నారు కొంపలో వెళ్ళు. జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలపడక ఏముంది, కుట్ర వచ్చింది, ఏముంది చేసిన ఇది ఎందుకు గెలవదన్న? అక్కడొకటి వేసుకున్నా 30-40 సీట్లు అని రావాలి, మామూలుగానే 67 సీట్లు వచ్చినాయని చెప్పే కదా. అలా ఏంటంటే కుట్ర అన్న ఇదంతా. ఇవాళ ఎలక్షన్ పెడితే వైసీపీ కూర్చుంటుంది, నరేంద్ర మోడీని పక్కా పెట్టేసి ఆయన ఎవరికి మద్దతు ఇవ్వద్దు, ఇటు జగన్కి ఇవ్వద్దు, అటు చంద్రబాబుకి ఇవ్వద్దు, పవన్ కళ్యాణ్ వీళ్ళతో మద్దతు వద్దు, ఎవడు కాదు పోటీ చేసుకోమను, ఎవడికి వెళ్తాడు చూడమను. పవన్ కళ్యాణ్ 75 సీట్ల నుంచి 150 సీట్ల నుంచో పెట్టుకోమను, చంద్రబాబు 150 సీట్ల నుంచో పెట్టుకోమను, జగన్ 150 సీట్ల నుంచో పెట్టుకుంటాడు. ఎవడికి వెళ్తాడు అప్పుడు ప్రజలే తీర్పు తీరుతారు. కుట్రా చేసి ఇప్పుడు జగన్కి కొండపాలెం లేదన్న, వీళ్ళు కొండపాలెంలోకి వెళ్ళారు, కేంద్రం లేదు జగన్కి. అదే కాంగ్రెసే మంచిగా ఉంటే జగన్కి బాధలు ఉండేవి కాదు కదా. అది ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందిగా, బాగా జరిగింది. ఇప్పుడు నానే పోవాలి, మొత్తం టోటల్గా ప్రభుత్వం ఎట్టపోయింది లెక్క వస్తే టోటల్ ప్రభుత్వం పోకూడదు కదా. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ నేను అభివృద్ధి పనులు చేశాను, టిట్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్తున్నారు. చేశాడు, అభివృద్ధి పనులు చేశాడు, ఎందుకు చేయలేదు, చేశాడు. కాకపోతే జనాలు మార్పు కోరుకున్నారు అంతే. జగన్ గారు నిన్న ట్వీట్ చేశారు సార్, ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అని చెప్పాను. బ్యాలెట్ పేపర్లే కరెక్ట్ అండి, ఈవీఎంలో ఫ్రాడ్ చేస్తానికి అవకాశం ఉంది, హ్యాంగ్ చేయొచ్చు. కొత్త ఇతర దేశాలు మొత్తం రద్దు చేసినాయి, మనకే ఉన్నాయి బ్యాలెట్ పేపర్లు లేవు. అన్ని దేశాలు బ్యాలెట్ పేపర్లే నడుస్తాయి, మన ఇండియాలోనే ఈవీఎంలు ఉన్నాయి. అది అన్ని దేశాలు బ్యాన్ చేసినాయి ఇక.